చేసుకుంటా నిజమైన పేదవాడికి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇప్పటికే 5,100 కోట్ల రూపాయలు పేదలకు చెల్లించినాం. ఆ ఇండ్లు గృహప్రవేశం చేసి వాళ్ళ దగ్గర కూర్చొని సహపంక్తి భోజనం చేసి వచ్చినాం అధ్యక్ష. మేము మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇతర మంత్రులతో కలిసి. వీళ్ళ అధ్యక్ష మాకు సవాల్ విసిరేది? వీళ్ళకి ఆ స్థాయి ఉందా మా ఎదురుగా నిలబడి మాట్లాడేటంత? వీళ్ళ మమ్మల్ని విమర్శించేది? అదేవిధంగా రైతు రుణమాఫీ 25,35,964 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు మొదటి సంవత్సరంలోనే చేసి రైతు రుణమాఫీ చేసి రైతులకు విముక్తి కలిగించి నిన్నగాక మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో అతి తక్కువ అప్పులున్న రైతు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఇదే కాదు, రైతు భరోసా 1,52,00,000 ఎకరాలకు 70 లక్షల పైగా రైతులకు ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. రేపు 22 నాడు మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా సన్న ఓట్లకు బోనసు ఈ రోజుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న ఓట్లకు బోనసు ఇప్పటి వరకు 1,940 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించిండ్రు అధ్యక్ష. ఇవి మా గ్యారంటీలు. ప్రజలు మమ్మల్ని నమ్మిండ్రు కాబట్టి మాకు కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో పట్టం కట్టిరు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో పట్టం కట్టిరు, సర్పంచ్ ఎన్నికలలో 66% సీట్లు ఇచ్చి పట్టం కట్టిరు, మున్సిపల్ ఎన్నికలలో 85 నుంచి 90% ఓట్లు ఇచ్చి పట్టం కట్టిరు. ఇది రెఫరెండం అన్నోళ్లకు ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు. లోకసభలో మీకు గుండుసున్న ఇచ్చారు అధ్యక్ష. 2023 డిసెంబర్లో అధికారం పోయింది. 2024లో పార్లమెంటులో గుండుసున్న వచ్చింది. తర్వాత అసెంబ్లీలు, సర్పంచులు, మున్సిపల్ ఎన్నికల్లో ఇన్ని ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తే ఇది ప్రజల తప్పు, మేము మంచోళ్ళమే అని ముసిగేసుకొని వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పుకొని కాలం గడుపుతున్నారు అధ్యక్ష. ఇది ఏమీ ప్రయోజనం లేదు. వాస్తవాలను గుర్తెరగండి, భూమి మీదకి దిగండి దయచేసి. మీరు రాజులు కాదు, ఇది మీ రాజ్యము కాదు. ప్రజలు రాజులు. ప్రజలు తీర్పిచ్చి వాళ్ళ సేవకులను నియమించుకుంటారు. వాళ్ళకి సరైన విధంగా హామీలను అమలు చేసి గ్యారంటీలను అందిపుచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు చదువులు నాణ్యతతో కూడుకున్న, ఒకప్పుడు చదువే లేదు, ఈరోజు గ్రామాలకు చదువు వచ్చింది, కానీ ఆ చదువులో నాణ్యత లేదు, ఆ చదువులో నైపుణ్యం లేదు. నాణ్యత కలిగిన చదువు, నైపుణ్యంతో కూడుకున్న శిక్షణ ఈరోజు విద్యార్థులు ఆశిస్తారు. అందుకే నాణ్యతతో కూడుకున్న విద్య, బ్రేక్ఫాస్ట్తో పాటు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా ఇచ్చి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని అమెండ్ చేసి తద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని 12th పైన చదువుకునేటోళ్లకు వృత్తి నైపుణ్యాన్ని ఇచ్చి బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయాలని. వైట్ కాలర్ జాబులు మొత్తం పోతాయి, ఏ సునామీలో కొట్టుకుపోతారంటే ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగ యువకులను బ్లూ కాలర్ జాబులు, బ్లూ కాలర్ అంటే మనకు ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఇలా చేతి వృత్తులతోని, అదేవిధంగా బ్యూటీ పార్లర్లు కావచ్చు, హెయిర్ కటింగ్ సెలూన్లు కావచ్చు, ఇలాంటి చేతి వృత్తి, కుల వృత్తి, వంటలు ఏ వచ్చి చేయదు అధ్యక్ష, మనుషులే చేయాలా, షెఫ్ అంటారు కదా. ఇట్లాంటివి ఎన్నో శిక్షణలు ఇచ్చి లక్షలాది రూపాయలు సంపాదించుకునే అవకాశం యువతకు కనిపించాలని ఈరోజు బ్లూ కాలర్ ఉద్యోగాలకు మా మంత్రివర్గం బ్రాండ్ అంబాసిడర్గా నిలబడాలని ఈరోజు మా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని కూడా మీరు అభినందించకుండా మమ్మల్ని ఏదో విమర్శించాలని, గవర్నర్ గారిని అవమానించాలని వీళ్ళు ఈరోజు ఇట్లా ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. రామాయణంలో మీకు తెలుసు, రావణాసురుడు సీతను ఎత్తుకపోయిన తర్వాత రాముడు ఎత్తుకుంటూ పోయి లంకకు చేరాలంటే వారధి కట్టాలన్నారు. వారధి కట్టడానికి సైన్యం కావాలి కదా. ఆనాడు వానరులందరూ కలిసి రాయి మోసి వారధి కడుతుంటే రాక్షసులు నవ్వుకున్నారంట. ఈ కోతులు చేసేదేంది, ఆ వారధి కట్టేది ఇలా బొంద ఇలా బోకి అని. వారధి కట్టిండు, రాముడు దాటిండు, రావణాసురుడు చచ్చిండు, సీతమ్మ వెనక్కి వచ్చింది. ఇవాళ కూడా మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తే అయినట్టే, ఫ్యూచర్ సిటీ అంటే బోగస్ సిటీ అని, లేకపోతే అదేంటి బ్యూటిఫికేషన్ అంటే లూటిఫికేషన్ అని ఇట్లా మాట్లాడే రాక్షసులందరికీ కూడా ఈ పాలసీ గుణపాఠం చెప్తుంది అధ్యక్ష. కళ్ళ ముందల చేసి చూపిస్తాం అధ్యక్ష, కళ్ళ ముందు చేసి చూపిస్తాం. ఆనాడు రామాయణంలో
వానరులు వారధి గడుతున్నప్పుడు అపహాసం చేసిన రాక్షసులకు వాళ్ళ గురువైన రావణాసురుడికి ఏ శిక్ష పడ్డదో, రామబాణం దెబ్బకు ఏమి జరిగిందో ఈనాడు కూడా మా తెలంగాణ రైజింగ్ 2047ని వెకిలి చేష్టలతోని చిల్లర మాటలతోటి చిన్న చేసి చూపించే ప్రయత్నం ఎవరైతే చేస్తుండ్రో ఆనాడు రావణాసురుడు రాక్షసులకు పట్టిన గతే ఈనాడు పడుతుంది. 2034కి ప్రణాళికలు వేసినాము. ఇంకా 8 సంవత్సరాలు మా చేతుల్లో ఉంది. 8 సంవత్సరాలు మొదటి విడతగా ప్రణాళికలు చేసినాము. 2029 ఎన్నికలు అనేది పాసింగ్ క్లౌడ్ మాత్రమే. ప్రజలు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వమే, ఈ నాయకత్వమే, ఈ మంత్రివర్గమే 2034 వరకు కొనసాగుతుంది. ఈ విజన్ డాక్యుమెంట్ని అమలు చేస్తారు. తద్వారా $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్లానింగ్ తోటి ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని 4 కోట్ల తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ దిశగా నిరంతరం పనిచేస్తాం. అధ్యక్ష, నేను గతంలో ఉన్న నాయకులకు విజనరీ అని నేను చెప్పుకోను, రైతు రాజునని నేను చెప్పుకోను, తెలంగాణ ఉద్యమకారునని నేను చెప్పుకోను. అంతంత పదాలు నేనేం చెప్పుకోను. నేనేం చెప్తా అంటే నేను హార్డ్ వర్కర్ని, నేను కష్టజీవిని. నాకు తెలియంది తెలుసుకుంటా, తెలుసుకున్నది నేర్చుకుంటా, నేర్చుకున్నదాన్ని 10 మందికి పంచుతా. ఈరోజు మాట్లాడేటోళ్ళు అధ్యక్ష ఇవాళ ఆడ నెత్తి దూకుంటా నేను వార్డు మెంబర్ కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేసిండు. ఇది మర్చిపోవద్దు. ఎవరి దయతోని మంత్రి అయినావు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేశాడు. అంతకుముందు వార్డు మెంబర్ కూడా కాదు నువ్వు. ఆ వెనకాలు ఉన్నాయన ఎవరి దయతో ఎమ్మెల్యే అయ్యిండు? చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే ఎమ్మెల్యే అయ్యిండు సిరిసిల్ల నుంచి. ఆనాడు సుధాకర్ రావుకు తెలుగుదేశం టికెట్ ఇస్తే సీఎం రమేష్ను మభ్యపెట్టి ఆ బీఫామ్ను మాయ చేసి సొంత పార్టీలో కేకే మహేందర్ రెడ్డిని, తెలుగుదేశంలో సాటి కులస్తుడైన సుధాకర్ రావుని ఇద్దరిని మోసం చేస్తే సావు తప్పి కన్ను లొట్టబోయి చంద్రబాబు నాయుడు దయా దాక్షిణ్యంతో ఎమ్మెల్యే అయి వాళ్ళిద్దరు ద్రోహులు. అధ్యక్ష, నేను సొంతంగా జడ్పీటీసీ గెలిచిన, నేను సొంతంగా ఎమ్మెల్సీ గెలిచిన. అధ్యక్ష, ఆ తర్వాతనే రాజకీయ పార్టీలకు వచ్చిన. నేను స్వశక్తి పాలమూరు బిడ్డను. తట్ట పని, పార పని, మట్టి పని చేసి ప్రజల నుంచి ఎన్నిక వచ్చినని నాకు నీకు పోలికే ఉంది, పొంతనే ఉంది. నా కాలి గోటి కూడా సరిపోరు. మీరు మీ జీవిత కాలం ఊడిగం చేసిన పనికిరారు మా పాలమూరు జిల్లాకు. మీ నాయకుడిని నేను భుజాల మీద పోసి ఎంపీకి గెలిపించిన ఆయన పొత్తులో భాగంగా సిగ్గులేని మాటలు మాట్లాడతారు. కృతజ్ఞత అనేది ఒక పదం ఉంటుంది అధ్యక్ష. మానవ జన్మ ఎత్తినోడికి ఎవరికైనా కృతజ్ఞత అనే ఒక పదం ఉంటుంది. వాళ్ళ జాతిలోనే ఆ పదం లేదు అధ్యక్ష. 2009 ఎన్నికల్లో నేను ఎంబడి ఉండి తిప్పి పొత్తులో భాగంగా, పొత్తు ధర్మంలో భాగంగా చంద్రశేఖరరావు గారిని ఎంపీగా మేం గెలిపించినాం అధ్యక్ష. పాలమూరు బిడ్డలము. పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు. కానీ తెలంగాణ దెబ్బతినొద్దు అని, అస్తిత్వం దెబ్బతినొద్దు అని మేము గెలిపిస్తే అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టినారు అధ్యక్ష. మాకు ఏ చూరాల కానీ, లేకపోతే సుంకేష్ల కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా 10 ఏళ్లలో పూర్తి చేసిండ్రు అధ్యక్ష. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? టెండర్లు పిలవాలి, కాంట్రాక్టులు ఇవ్వాలి, కమిషన్లు కొట్టాలి, బామార్దులు పంచుకోవాలి. ఇదేనా అధ్యక్ష? ఇదా వీళ్ళు చేసింది? దీని నిర్వాహకానికి మళ్ళీ గొప్పగా వచ్చి మాట్లాడతారు, అడ్డమాట మాట్లాడతారు. మీరు ఎంత అడ్డం మాట్లాడితే అన్ని పడతాయి. మర్యాదగా ఉంటే సాఫీగా సాగుద్ది. మర్యాదగా ఉండేది నేర్చుకుని బరాబర్ అయితే ఓ బరాబర్ అన్నందుకే అధ్యక్ష బరాబర్ అన్నందుకే తొక్కుకుంటే నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాలు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా.
అయ్యా అయ్యా ఆ అన్న ఇంట్లో పెట్టుకున్నాడు, బెడ్రూమ్లో పెట్టుకున్నాడు, మోసం చేసి నీ పక్కనే చేరినరు. నేను పొడిస్తే పండుకున్నప్పుడు కిడ్నీలు అమ్ముకుంటే పోతావు అక్కనే. పోనీ ఎందుకు ఇప్పుడు అధ్యక్ష? అందుకే అధ్యక్ష నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే అధ్యక్ష, తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, మా సంకల్పం ఏమిటన్నది నేను స్పష్టంగా ఈ సభా వేదిక నుండి వివరించాను. ఈ విజన్ కొద్దీ కూర్చోండి ప్లీజ్. హరీష్ రావు గారు కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు. ఏందిలే అధ్యక్ష, తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు పట్ల మా సంకల్పం ఏమిటన్నది నేను స్పష్టంగా ఈ సభా వేదిక నుండి వివరించాను. ఈ విజన్ కొద్ది మందికి పాయిజన్గా మారి బాధ పెట్టవచ్చు, వాళ్ళ మానసిక పరిస్థితిని మరింత విషపూరితం చేయొచ్చు. అధికారం పోయిందన్న బాధ, వారసత్వంగా వస్తుందనుకున్న ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం వల్ల కొద్ది మందికి ఈ విజన్ రుచించకపోవచ్చు. ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శించడం సహజం, కానీ వాళ్ళ విమర్శల పరిధి దాటి విషం కక్కుతున్నారు. తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు కక్కే విషాన్ని నేను శివుడి లెక్క కంఠంలో దాచుకునే శక్తి నాకు, మా మంత్రివర్గ సహచరులకు ఉంది. కాబట్టే ఇబ్బంది ఏమీ లేదు. కుంగి కృషించి నశించే వారిని ఎవరు మాత్రం కాపాడగలరు? అటువంటి వారికి ఆరోగ్యశ్రీలో కూడా ఇప్పటికి వైద్యం లేదు. దాన్ని చేర్చి వాళ్ళకు ఆ వైద్యాన్ని అందించాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నిన్న సిరిసిల్ల ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేశారు. వాటిని చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. వారి తండ్రి గారు ఆయనకు మాటలు, మూటలు, మాయ మాటలు, ఈ మూడు విషయాలనే తారక మంత్రంగా నేర్పినట్టు ఉన్నారు. ఇచ్చిన హామీల విషయంలో ప్రజల్ని మోసం చేయడంలో డబుల్ త్రిబుల్ పిహెచ్డీలు చేసిన వీళ్ళు మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. అధ్యక్ష, వెనకటికి ఒక ఆయన అప్పులు ఎందుకు మిగిలాయరా అంటే ఎగ్గొట్టడం చేతగాక మిగిలిపోయినాయని. వాళ్ళు ఎగ్గొట్టిన అప్పులను ఈరోజు కట్టడానికే ఈరోజు మా పరిస్థితి ఈ పరిస్థితికి వచ్చింది. దాదాపుగా 8,11,000 కోట్ల రూపాయల భారాన్ని మోపి 11% పైగా వడ్డీల భారంతో మా నెత్తిన పెట్టిపోయినా భరిస్తూ ప్రజల సంక్షేమం, ఇచ్చిన మాట విషయంలో రాజీ పడకుండా కష్టపడటం మా నైజం. సుట్టమై వచ్చి దయ్యమై పట్టిండంటే వెనకటికి ఎవడు? అధ్యక్ష, సుట్టమై వస్తే దయ్యమై పట్టిండంట. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రజలను ఘోరంగా వంచిన వీళ్ళు మాకొచ్చి నీతులు చెప్తున్నారు. అధ్యక్ష, పాలకుండ దగ్గర అధ్యక్ష వెనకటికి ఎవరో అంట పాలకుండ దగ్గర దొంగపిల్లిని కాపలా పెట్టారట. పాలకుండ దగ్గర దొంగపిల్లిని కాపలా పెడితే పాలు కుండలు ఉంటాయి. అధ్యక్ష, వీళ్ళకు కూడా తెలంగాణ రాగానే అధికారాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాలు తెలంగాణ మొత్తం దోసుకొని పంచుకొని తిని ఈరోజు తిన్నదరగకు వచ్చి ఇక్కడ లొలి పెడుతున్నారు. అధ్యక్ష, అందుకే అధ్యక్ష అందుకే ఇక్కడ మాత్రం పుత్రరత్నం గారు చిలక పలుకులు పలుకుతున్నాడు. 6 గ్యారంటీలలో ఒక్కటి తప్ప మేము అన్నీ అమలు చేస్తున్నాం. ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యతలు ఉంటాయి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పరివారం పలహారం వాళ్ళ వినాదం. మొత్తం తెలంగాణ మొత్తం వాళ్ళ పరివారానికి పలహారంగా మారింది. వాళ్ళ విధానం మాత్రం అదే. అధ్యక్ష, కానీ మేము మాత్రం ప్రతి క్షణం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పరితపిస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశాం. దీనికోసం ఏకంగా 21,616 కోట్ల రూపాయలు మేము చెల్లించినాం. సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నాం. ఏకకాలంలో ప్రతి రౌండ్ 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. అదేవిధంగా అధ్యక్ష,
ప్రభుత్వం పరిపాలన చెయ్యాలి. ప్రజలకు సమాజానికి సదుపాయాలు మౌలిక సౌకర్యాలు కల్పించాలి. అంతేకాని ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం, ఎవరేం మాట్లాడుకుంటున్నారో దొంగచాటుగా వినడం చేయకూడదు. అటువంటి ప్రభుత్వాది నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇది మన కళ్ళ ముందే మనమే చూసిన సత్యం. సొంత ఇంటి ఆడబిడ్డ కూడా నా ఫోన్లు దొంగచాటుగా ఇన్నరని ఆరోపణ చేస్తుందంటే ఎంత నీచానికి దిగజారినరో ఈ ఒక్క ఉదాహరణ చాలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వాళ్ళ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఆడబిడ్డకు ఆత్మగౌరవం సంగతి దేవుడెరుగు, గుర్తింపే లేదు. ఆడబిడ్డల చీరల్లో సైతం స్కామ్లకు కమిషన్లకు పాల్పడ్డారు. బతుకమ్మ చీరల కమిషన్లు కొట్టేసినాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపిల్లలకు పంచిన బతుకమ్మ చీరలలో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు ఆ చీరలు ఒంటి మీద కట్టుకోకుండా పొలాల దగ్గర పిట్టలను బెదిరించడానికి కట్టుకున్న పరిస్థితులు ఆనాడు చూసినాం. ఈనాడు మేము 1,20,00,000 మంది ఆడబిడ్డలకు, తుమ్మలన్న 1,00,000 మంది ఆడబిడ్డలకే కదా చీరలు పంచింది. మన 1,00,00,000 మంది ఆడబిడ్డలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంచితే పాలపిట్ట రంగులో ఈరోజు దసరా పండుగ నాడు పాలపిట్టలాగా మా ఆడబిడ్డలు ఆ చీరలు కట్టుకొని సభలకు సమావేశాలకు పండుగలకు వస్తుంటే చూడమిచ్చటగా ఆడబిడ్డలు ఎంత ఆనందంగా ఉన్నారో మేము పంచిన చీరలతోని ఈరోజు ఈ సభ సజీవ సాక్ష్యం. మా సీతక్క, మా మంత్రి సురేఖక్క కట్టుకున్నారు ఆ చీరలు. మా ఇంటి ఆడపడుచులు కూడా ఆ చీరలు కట్టుకునేంత గొప్పగా ఈరోజు పేదలకు, ఈరోజు ఆడబిడ్డలకు అన్నగా సారె పెట్టిన, పండుగ పూట చీర పెట్టిన దాన్నైనా వీళ్ళు అభినందించాలి కదా అధ్యక్ష. ఆడబిడ్డకు పెట్టిన చీర సారెతో సమానము, దాన్నన్నా అభినందించడానికి వీళ్ళకు ముందుకు రాలేదంటే వీళ్ళు ఎలాంటి మనస్తత్వం ఉన్నోళ్ళో ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా 10 ఏళ్ల కాలంలో ఎక్కడైనా ఆడబిడ్డలు వ్యాపారాలలో, వ్యవహారాలలో, పరిపాలనలో కనిపించారా? ఇప్పుడు ఆడబిడ్డలు మగవాళ్ళతో సమానంగా అన్నింటా పోటీ పడుతున్నారు. మేము ప్రోత్సహిస్తున్నాం. మా దృష్టిలో, వాళ్ళ దృష్టిలో ఆడబిడ్డలంటే వంటింటి కుందేళ్ళు. అందుకే పిల్లలను నా కోసం కన్నావా అని ఆయన గారు అవహేళన చేసిండు. ఇవాళ పిల్లలను కనండి, అధికంగా కనండి, బోనస్లు ఇస్తాము, ఆర్థిక సహాయాన్ని అందిస్తామని మేము విధానం తీసుకున్నాం. మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక తల్లి నాకు 3-4 పిల్లలు ఉన్నారు, నాకు ఆర్థికంగా భారమైంది, కష్టమైంది, ప్రభుత్వాన్ని సహాయం చేయమని అడిగింది అధ్యక్ష. చెన్వాడలో ఫామ్ హౌస్లో గుంట భూమి కూడా అడగలే ఆడబిడ్డ పాపం. ఎర్రవల్లిలో ఫామ్ హౌస్లో 2 గదుల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అడగలే అధ్యక్ష. ప్రభుత్వ నిధుల నుంచి ఏదైనా సంక్షేమ పథకం ఇవ్వమంటే పిల్లల్ని నా కోసం కన్నవా అని ఆడబిడ్డల్ని అవహేళన చేసిన చరిత్ర, బస్సులో పోతుంటే బస్సులో పోయి ఆడపిల్లల్ని అవమానించిన చరిత్ర అధ్యక్ష. మేము ఈనాడు స్థానిక సంస్థల పోటీలో ఈరోజు ఇద్దరు పిల్లల నిబంధన ఉంటే తొలగించి పిల్లలని అధికంగా కనండి. తెలంగాణ సమాజంకు అవసరం ఉన్నది, దేశాన్ని నిర్మించాలంటే పిల్లలు పెరగాలి. ఈరోజు అని మేము ప్రణాళికలు తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చదువులు కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలను మేము తీసుకొచ్చి ఈరోజు మేము ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాల నుంచి ఇవన్నీ చేస్తున్నాం. అయినా కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అహంకారాన్ని కూడా అద్దుంటుంది అధ్యక్ష. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు, అది ప్రతిపక్షం బాధ్యత. కానీ ప్రశ్నించడానికి, అహంకారం ప్రదర్శించడానికి చాలా తేడా ఉంది. అది వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అహంకారం వాళ్ళ జన్మ హక్కు అనుకుంటారు. అహంకారం అనేది మా జన్మ హక్కు. వీళ్ళందరిని అవమానించడం కోసమే మేము పుట్టినాము, దైవాంశ సంభూతులం అని అనుకుంటారు అధ్యక్ష. ప్రజలు ఆగ్రహిస్తే ఈసారి అది కూడా ఉండదు అధ్యక్ష. ప్రజలు భూకంపం వచ్చే ముందు కూడా భూమి మొదట కొంత కంపిస్తుంది, కొంత సమయం ఇస్తుంది. రిక్టర్ స్కేల్ మీద మీరు ఎప్పుడైనా చూడండి, సర్దిద్దుకోమని. అట్లా సర్దిద్దుకోకపోతే ఆ భూకంపంలోనే కొట్టుకొని పోతారు అధ్యక్ష. ఇక్కడి నుంచి అక్కడికి మారినరంటే భూకంపంలో వచ్చిన ప్రకంపన, ప్రజల కోపము కొంత మాత్రమే ప్రదర్శించారు. ఇప్పటికీ కూడా ఆలోచనలు కానీ అహంకారం కానీ మారకపోతే ప్రజలు అక్కడ కూడా ఉంచారు అధ్యక్ష. చరిత్రలో కనుమరుగైన పార్టీలను చాలా చూసినాం అధ్యక్ష. వీళ్ళేం అతీతులు కాదు. జనతా పార్టీ ఎంత గొప్ప పార్టీ, ఏడున్నది ఈరోజు. కాబట్టి వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు, మేము దైవాంశ సంభూతులం, మేము దేవుళ్ళమని. అయ్యా మీరు దోపిడీదారులు, దేవుళ్ళు అనే సంగతి చాలా దూరం. నోటిఫికేషన్లు మేము ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్లు మేము ఇస్తామంట. 10 ఏళ్ళు ఎందుకు పట్టింది అధ్యక్ష నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వడానికి? 10 నెలల్లో మేము చేసిన పని 10 ఏళ్ళలో మీరు ఎందుకు చేయలేకపోయినరు?
ఇప్పుడు మీరు అంటున్న నోటిఫికేషన్లు మీరు ఇచ్చినవే కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలు మీరు ఎందుకు చేయకుండా పారిపోయినరు? 10 ఏళ్ళు ఉన్నారు కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు మీరే నియామక పత్రాలు అందించనుంటే ఆ నిరుద్యోగ యువకులు మీకే బ్రహ్మరథం పట్టేటోళ్ళు కదా. మీరు ఆ పేదల నిరుద్యోగ యువకుల యొక్క ఆవేదన, బాధను, దుఃఖాన్ని, ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీరు అర్థం చేసుకోక వదిలేసినందుకు ఆ ఉద్యోగ నియామక పత్రాలు అందించింది మేము అధ్యక్ష. మీరు అసంపూర్తిగా వదిలేసిన అసమర్థులు కాబట్టి సమర్థవంతంగా నియామక పత్రాలను అందించి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలబడ్డట్టు ఒక్క సంవత్సరంలో 67,000 పైగా ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం, గొప్ప రాష్ట్రం, ఉద్యమ రాష్ట్రం తెలంగాణ. మీలాగా గాలికి వచ్చిన వాళ్ళం కాదు అధ్యక్ష. అందుకే చెప్తున్నా జాగ్రత్తగా మాట్లాడమని. అందుకే ఈ విధంగా అధ్యక్ష ఈ సభ సంస్కారానికి ఏంది, ఈ సభ సంస్కారాలకు దహన సంస్కారం చేశామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏ మొహం పెట్టుకొని మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష? 10 ఏళ్ల కాలంలో ఈ శాసనసభలో ఎప్పుడైనా ప్రతిపక్షాన్ని మాట్లాడనిచ్చిండ్రా అధ్యక్ష? పెద్దలు జానారెడ్డి గారైనా, మిత్రుడు బట్టి విక్రమార్క గారైనా నన్ను చూస్తేనే కాళ్ళలో వణుకొస్తుండే, వచ్చినప్పుడు ఎంబడెంబడే మార్షల్స్ ఎత్తుకుపోయి బయట వేస్తుండ్రి. ఎవరికన్నా ప్రతిపక్షానికి ఇచ్చిర్రా అధ్యక్ష ఎప్పుడైనా మాట్లాడడానికి? ఇవాళ స్వేచ్ఛగా ఎన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఒక్కరోజైనా ఎవరినైనా సస్పెండ్ చేసినావా అధ్యక్ష? వాళ్ళ వ్యవహార శైలి చూసినోడు అసలు ఉరిశిక్ష రాయాలి వాళ్ళ వ్యవహార శైలిని చూస్తే. అయినా మీరు భరించి మౌన మునిలాగా అక్కడ కూర్చొని మీరు విషయానికి రాండి అని పదే పదే విజ్ఞప్తి చేసి ఏది మాట్లాడినా కూడా అవకాశాలు ఇచ్చినాము. ఇది మా ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని మేము ప్రదర్శిస్తున్నాం. అందుకే ఆనాడు ఏం మాట్లాడినారు పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిండ్రు అధ్యక్ష. ఇంతకంటే దుర్మార్గం ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా అధ్యక్ష? నేను మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం తీర్మానం పెట్టి అడిగితే నన్ను సండ్ర వెంకట వీరయ్య, సంపత్ కుమార్ని ఎత్తి బయట పడేసిరు అధ్యక్ష. కానీ మేము వచ్చినాక ఇక్కడ కూర్చొని వాటి అన్నిటిని సర్దిద్దినాం అధ్యక్ష. అందుకే ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అధ్యక్ష. నేను గర్వంగా చెప్తున్నా, మీ నాయకత్వంలో మేము శాసనసభ ఉన్నతిని, గౌరవాన్ని నిలబెడుతున్నాం. ప్రతిపక్షం ఈరోజు సభలో మాట్లాడే పరిస్థితి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే తెలంగాణ సమాజం చూస్తుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షాన్ని సలహాలు అడిగే ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం మొదటిసారిగా చూస్తుంది. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తుంది, చూస్తుంది. ఏ అంశంపైనైనా అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఇచ్చే ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం చూస్తుంది. రాచరికపు ఆలోచన, ఆకాంక్ష ఉన్న వీళ్ళు మాకు సలహాలు ఇస్తే మాంసం తిని మధ్యలో మంత్రాలు చదివితే ఎట్లుంటుందో గట్ల ఉన్నది అధ్యక్ష ఈరోజు సభలో వీళ్ళ వ్యవహార శైలి. అందుకే అధ్యక్ష నేను తమ ద్వారా విజ్ఞప్తి చేసేది, సూచన చేసేది, వయసు ఉంది కాబట్టి ఓపిక ఉండాలి. ఓపుకుంటే అవకాశాలు వస్తాయి. ఓపికతో పాటు ప్రవర్తన కూడా మార్చుకోవాలి. ఇది మీ తాత ముత్తాతల ఆస్తి కాదు. ఈ కుర్చీ అనేది ప్రజలు ఇస్తే వచ్చేది. ప్రజలు ఆశీర్వదిస్తే మనం ఇక్కడ కూర్చుంటాం. అందుకోసమని ఈరోజు నేను వాళ్ళకి చేసే సూచన ఒక్కటే, ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు అది మాట్లాడతాం. నరం లేని నాలుక కాబట్టి ఎటైనా తిప్పుతామని మాట్లాడితే ప్రజలు అందరూ గమనిస్తూనే ఉండరు. అందుకోసమని ఇవాళ అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు.